సో ఇక ఇప్పుడైతే మొత్తం అంతా స్టార్ట్ చేసినాం. ఈ నుంచి 1350 కిలోమీటర్లు ఉంది బ్రిస్బెన్కి. మనం 1350 కిలోమీటర్స్ రైడ్ చేస్తున్నాం. హైయెస్ట్ రైడ్ అనమాట, అంటే హైయెస్ట్ డిస్టెన్స్ అనమాట ఈ రైడ్ మొత్తంలో అండ్ వరల్డ్ రైడ్ మొత్తంలో కూడా. థ్యాంక్ యూ. రే పిట్ట ఇక్కడ పిట్టలు ఏంటంటే బైక్ల మీదకి వస్తున్నాయి, ఏందో అర్థం కావట్లే. ఇక్కడ చూసారు కదా ఫ్లైట్ ఉంది చూడండి, పెద్దది. ఏంది ఇంత పెద్ద ఉన్నది, ఏంది ఇది టనల్? నేను చాలా చిన్నది అనుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయ్యా సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఏ ఊరిది? వింటన్. ఆడ ఎదురుగా పెట్రోల్ పంప్ మీద ఉందన్నమాట పేరు. సో ఈ రోజు ఏంటంటే మనం ఇంకా క్వీన్స్లాండ్ క్యాపిటల్ సిటీ అయినా బ్రిస్బెన్కి వెళ్ళబోతున్నాం. ఇంకా బ్రిస్బెన్ వెళ్తాం, బ్రిస్బెన్ నుంచి సిడ్నీ నుంచి మెల్బర్న్. గట్టిగా హార్డ్లీ ఒక 5 days ఉంది అనుకోండి రైడ్. మధ్యలో ఒక 2 days ఎక్స్ప్లోరింగ్ ఉంటుంది. బ్రిస్బెన్ కన్నా మేము గోల్డ్ కోస్ట్లో ఎక్స్ప్లోరింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే బ్రిస్బెన్ కన్నా చూడాల్సిన ప్లేసెస్ గోల్డ్ కోస్ట్లో ఎక్కువ ఉన్నాయి చాలా. సో ఇక ఇప్పుడైతే మొత్తం అంతా స్టార్ట్ చేసినాం. ఈ నుంచి 1350 కిలోమీటర్లు ఉంది బ్రిస్బెన్కి. ఒక 14 hours పట్టచ్చేమో. ఇప్పుడు టైం 7 అయింది. 7 to 7 9. నేనైతే నైట్ 11 వెళ్తామని అనుకుంటున్నాను. నైట్ 11 టార్గెట్ అయితే. ఇంకా దీని మధ్యలో ఇంకా నిద్ర రాకుండా ఏం రాకుండా ఒక 4-5 కాఫీలు పడ్డాయంటే సెట్ ఉంటుంది. ఇంకా ఫ్యాన్ జారిపోతుంది. తగ్గిపోయినా నేను ఈ రైల్లో నిజంగా. బాగానే ఒక 200 గ్రాములు 300 గ్రాములు తగ్గుంటా. ఎన్ని పురుగులు, ఓ షిట్, అన్నీ ఎట్టుంది బటర్ఫ్లై. సీతాకు ఒక సిలక పాపం చదురుకుంది. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అసలు నాకే తెలియదు. చూడండి, ఓ దేవుడా ఏంది రచ్చ బ్లాక్. ఒకవేళ ఇప్పుడు అది క్లీన్ చేసిన అనుకోండి గబ్బు వాసన కొడుతుంది. అది చెప్పలే, దానికన్నా కామ్ ఎట్లా వదిలేయడం బెటర్. నేను బైక్ వాషింగ్ అయితే మెల్బర్న్ పోయినాక ఇచ్చేస్తాను. సో ఇద్దరు దాంట్లో ఫ్యూయల్ కొట్టిచ్చేసినాం. $58.99 అయింది. నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్ అయితే 170 kilometers తర్వాత అనుకుంటున్నాం. మన ట్రిప్ కూడా 0 చేసేద్దాం. నేను మనం 1131 kilometers వచ్చినాం. పురుగులు మాత్రం మామూలు గబ్బు వాసన కాదు. ఎట్లా వస్తుందంటే ఇది వైజర్ మీద పడతాయి కదా పురుగులు. నేను లాస్ట్ బ్లాగ్లో మీకు చూసారు కదా, అది క్లీన్ చేసిన తర్వాత కూడా గబ్బు వాసన వస్తుంది. అదొక 1-2 గంటల వరకు ఇంకా పోదు అది. మనం రైడ్ స్టార్ట్ చేసి ఇప్పటికీ 1 hour 23 minutes అయింది. 180 kilometers వచ్చినాం. ఇక్కడ బుజ్జి కుక్క పిల్ల భలే ఉంది. పెట్రోల్ కావాలా నాయనా? మన ఫస్ట్ బ్రేక్. ఇక్కడైనా చికెన్ వింగ్స్ లాంటివి కానీ అట్లాంటివి ఉంటాయని అని చెప్పేసి చూసిన, ఏం లేవు. అంటే ఊరు పెద్దగా ఉంది కానీ బంక్ చిన్నగా ఉంది. సో అందుకే ఒక క్యాపుచినో దాయితే ఏంటంటే నాకు నిద్ర రాకుండా ఉంటుంది అనమాట మెయిన్గా. అంటే ఒక డ్రౌజీనెస్ ఉంటుంది కదా, అది మొత్తం పోతుంది. ఎంత నైట్ పడుకున్నా కూడా. ఇప్పటివరకు నేను 180 kilometers నేను కెమెరా కూడా ఆన్ చేయలేదు. నాకు అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. సేమ్ నేను ఎట్లయితే వచ్చిన లొకేషన్ అని అట్లనే ఉన్నాయి. కాకుండా వెరైటీగా అనిపించేది ఏంటంటే ఇక్కడ ఇల్లులు అండ్ ఈ పెట్రోల్ పంప్ ఇవన్నీ కొంచెం వెరైటీగా. అంటే ఒక్కొక్క పెట్రోల్ పంప్ ఒక్కొక్క స్టైల్లో, ఒక్కొక్క ఊరు ఒక్కొక్కలా వెరైటీ ఉంది. ఇప్పటికైతే ఇంకా అనిపించట్లేదు. కాకుండా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం 1350 kilometers రైడ్ చేస్తున్నాం. హైయెస్ట్ రైడ్ అనమాట, అంటే హైయెస్ట్ డిస్టెన్స్ అనమాట ఈ రైడ్ మొత్తంలో అండ్ వరల్డ్ రైడ్ మొత్తంలో కూడా. అదొకటి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. నేను పెట్రోల్ కూడా కొట్టించుకుని ఎంత అయిందబ్బా, $25.84 అయింది. $25.84. 13 లీటర్లు వచ్చింది ఇప్పుడు నేను కొట్టే కొట్టుడికి. 180 kilometersకి 13 లీటర్లు పట్టింది. ఫుల్ ట్యాంక్ 140-150 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ పోయినా కూడా 230-240 kilometers వచ్చేటట్టుంది. ఒకవేళ కుదిరితే నిన్న మేము ఈ టౌన్ వరకు కూడా వచ్చి ఆగుదాం అనుకున్నాం. కానీ ఇక్కడ కూడా చూస్తే రూమ్స్ ఏంటంటే తక్కువ ఉన్నాయన్నమాట. మోటల్స్ ఉన్నాయి కానీ అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి. దాని వెనకనే కొంచెం ఖాళీ ఉండే. ఓ షెల్ కూడా ఉంది ఇక్కడ. అరే ఈడికి వచ్చినా కూడా ఏదో దొరికేది తినడానికి. ఇంకా సర్లేండి, ఇంకా నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్ దగ్గర ఆగుదాం. మళ్ళీ ఒక 100-200 kilometers గంటన్నర తర్వాత. కడుపులో కాఫీ పడ్డది కాబట్టి ఇప్పుడు కొంచెం ఒక గంట సేపటి వరకు, గంటన్నర వరకు అంత ఆకలేదు. ఇవన్నీ బుడ్డి ఊర్లు. రే పిట్ట ఇక్కడ పిట్టలు ఏంటంటే బైక్ల మీదకి వస్తున్నాయి, ఏందో అర్థం కావట్లేదు. నాకైతే ఒక పిట్టల గుంపు నిన్న ఇట్ట పోయింది మొత్తం, ఇట్నుంచి. నాకు ఎక్కడైనా తగిలి వాటికి అని అయితే మస్తు టెన్షన్ పడ్డా. ఇక్కడ చూసారు కదా ఫ్లైట్ ఉంది చూడండి, పెద్దది. ఒరిజినల్ ఫ్లైట్ ఇక్కడ పెట్టిర్రు. క్వాంటాస్ వాళ్ళది. ఇది మ్యూజియం అంట.
అంటే వాళ్ళ చరిత్ర ఎట్లా స్టార్ట్ అయింది ఏంది అనేది మొత్తం కూడా ఒక మ్యూజియంలా కట్టి పెట్టిరు అక్కడ. క్వాంటోస్ అంటే మొన్న మనం ఎక్కడి నుంచి డార్విన్ నుంచి మెల్బర్న్ వెళ్ళొచ్చింది అదే. బార్కల్డైన్ 105 ఉంది నెక్స్ట్ పెద్ద ఊరు అదే. ఇంకా ఈ మధ్యలో ఇంకేం ఉండదు. కొంతమంది కామెంట్స్ చేస్తారు, ఎట్లా అంటే ఏందన్నా మరీ ముచ్చట చెప్తున్నావు, 200 కిలోమీటర్ల వరకు ఏముండదా అంటే, ఇంక మీరు వీడియోస్ చూస్తున్నారు కదా బ్రో, ఏముండదు అంటే ఏముండదు. ఉంటే ఆ చెట్లు, ఆ ఎడారి అంతే. ఇంకా 250 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల వరకు మనిషి కాదు, ఏముండదు. చాలామంది నమ్మట్లేదు, నేనేదో అక్కడ ఇంకా ఎక్కడైతే ఎడారి వస్తుందో అక్కడే షూట్ చేస్తున్నా, మిగతా చోట నేను షూట్ చేయట్లే అని చెప్పేసి కామెంట్ చేస్తారు కొంతమంది. ఇప్పుడు చూడండి, ఇది ఊరు ఉంది కదా, ఇక ఈడితో ఊరు అయిపోయింది. ఇంకా లాస్ట్ ఈడికి ఇక్కడ బోర్డు ఉంది చూడండి, ఏందో లాంగ్ రీచ్ టు ఇదేదో ఉంది ఊరు. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ క్లోజ్ అని చెప్పేసి అట్లా బోర్డ్స్ క్లియర్గా మెన్షన్ చేస్తారు అనమాట. ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి, ఆ రోడ్డు ఏంటంటే ఇప్పుడు వెహికల్స్ పోవడానికి అనుకూలంగా లేకుంటే క్లోజ్ చేసేస్తారు ఆ రోడ్ని. ఇక ఇక్కడ చూసారు కదా ఇప్పుడు ఎట్టుంది మొత్తం ఇట్లనే. ఇంకా నెక్స్ట్ ఊరు వచ్చేంతవరకు 100 కిలోమీటర్లో 150 కిలోమీటర్లో ఇట్లనే ఉంటుంది. రోడ్డు కూడా ఖాళీ ఉంటుంది. ఎప్పుడో ఒక 10 నిమిషాలకు ఒక కారు, 15 నిమిషాలకు ఒక కారు కనిపిస్తుంది. పైన మబ్బు చూడండి, ఏదో వెరైటీ ఆకారంలో ఉన్నది. మామూలుగా ఇసుక ఉంటుంది చూసారు కదా, ఇసుక పైన ఇట్లా లేయర్స్ వస్తాయి కదా ఎడారిలో, సేమ్ ఆ షేప్లో ఉన్నది మబ్బు. నేను ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి ఒక మబ్బుని, ఫస్ట్ టైం లైఫ్లో చూస్తున్నా. అంటే ఈ షేప్లో ఇట్లనే మొత్తం అంతా ఎడారి. నైట్ టైంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కంగారులు, ఇంకా ఒక పక్షులు చూపించినాక మీకు, అవి ఆవులు ఎట్లా పడితే అట్లా రోడ్డు మీదకి వచ్చేసి చచ్చిపోతున్నాయి. మాకైతే ఇప్పటివరకు అట్లాంటిది అయితే ఇంకేం ఎదురు పడలేదు. మొన్న ఒక్కసారి కంగారు కొంచెం దూరం నుంచి వెళ్ళిపోయింది, ఒక 100 మీటర్స్ దూరం నుంచి క్రాస్ అయ్యి వెళ్ళిపోయాక నేను చూసిన రోడ్డు మీద, అంతే. ఇంకా మరీ దగ్గరికి రావడం, వాసన వచ్చింది ఏంటి, కడుపులో విసికేసింది ఒకసారి. మళ్ళీ ఇంకొక బుడ్డి టౌన్ వచ్చింది, బార్కల్డైన్ అని. 100 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఈ 100 కిలోమీటర్ స్ట్రెచ్లో ఏమీ లేదు అసలుకి, ఇంకా రోడ్డు అంతే. ఇంకా నెక్స్ట్ స్టాప్ ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత తీసుకుందాం ఇంకొకటి. ఎందుకంటే ఎవ్రీ 200 కిలోమీటర్స్కి ఒక స్టాప్. ఈ లెక్క ప్రకారం వెళ్ళిపోతే చాలు. అంటే ఈ రోడ్లలో నేను తీసుకునే చెప్తున్నా, ఇది కూడా కొంచెం పెద్దనే ఉంది. ఇందాక పోయిన దానికన్నా ఇదే కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది ఊరు. మోటల్స్ చాలా ఉన్నాయి. ఇంత చిన్న ఊర్లో అసలు ఎట్ట బతుకుతారో ఏందో వీళ్ళు. మళ్ళీ ఎడారిలో మన ఇండియన్స్ ఏం చేస్తారంటే పిఆర్ కోసం ఇక్కడ చూడండి, బ్రిస్బెన్ 1066, ఇంకా 1066 కిలోమీటర్లు ఉంది. పిఆర్ రావడం కోసం అంటే ఇట్లా చిన్న చిన్న ఊర్లలోకి వచ్చి ఉంటారు చాలామంది, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అట్లా. ఏంటి అక్కడ ఏముంది, ఓహో పూమా ఏంటి ఏంటన్నా పెట్రోల్ పంప్ ఉంది అంతే. మళ్ళీ ఇంకొక ఊరు వచ్చింది, ఒక బుడ్డి పెట్రోల్ పంప్ ఉంది ఈ ఊర్లో. పెద్దదేమైనా ఉందా అని చెప్పేసి చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ 91 ఉంది, ఒక 98 కానీ అట్లా దొరికింది అనుకోండి బెస్ట్ ఉంటుంది. కొంచెం అటు తినడానికి కూడా మళ్ళీ ఏం లేదు, తినడానికి ఏమన్నా కూడా ఆగేటోళ్ళం, కానీ చాలా చిన్నది అది. ఇక్కడ ఏంది, ఇది పెట్రోల్ పంప్ లానే ఉంది కానీ కాదు, బ్లాక్. ఇక్కడ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క బ్రాండ్స్ కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియన్ లేబర్ ఫెడరేషన్ ఉంటుంది ఇది. ఇదండి ఎక్స్ బార్కో హోటల్ మోటల్ అంట, వెరైటీ ఉన్నది. అసలు రోడ్ల మీద మనుషులు కూడా కనిపించట్లేదు చూడండి. కార్లు ఎన్ని కనిపిస్తున్నాయో, మనుషులు ఒక్కళ్ళనే కనిపిస్తారా, ఎన్ని కార్లు కనిపిస్తున్నాయి. కానీ ఓ అయ్యా, పెట్రోల్ పంప్ ఉందా లేదా? మీకోసం నేను 3 iPhone 14 Pro Max గివ్ అవేగా ఇవ్వబోతున్నా. ఈ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఏంజల్ 1 లింక్ ఉంటుంది. లింక్ పై క్లిక్ చేసి ఫ్రీగా ఒక డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి చాలు, మీరు ఈ గివ్ అవేలో ఉన్నట్టే. అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలో ఒక రిఫరెన్స్ వీడియో పెడతాను డిస్క్రిప్షన్ లో, అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలనేది. లాస్ట్ టైం 2 KTM బైక్స్ ఎంత జెన్యూన్ గా గివ్ అవే ఇచ్చిందో మీరే చూసారు కదా. నాకు తెలిసిన వాళ్ళకి ఐఫోన్స్ ఇస్తానేమోనని డౌట్ ఉంటే మీకు అది మీ మైండ్ లోంచి తీసేయండి. May 4th రోజు విన్నర్స్ ని అనౌన్స్ చేసి నేనే మీ ఇంటికి వచ్చి నా చేతుల మీదుగా మీరు విన్ అయిన ఐఫోన్ ని మీకు ఇస్తా. ఇంకా మీరు అస్సలు లేట్ చేయకండి, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఫ్రీ iPhone 14 Pro Max మీకోసం వెయిట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే
మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ది యూజ్ చేసి కూడా మీరు సైన్ అప్ చేసుకోవచ్చు. అట్లా కూడా మీరు కాంటెస్ట్ లో ఉన్నట్టే. ఏంజల్ 1 లో అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలనే కొత్త ప్రాసెస్ వీడియో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్ గా పెట్టేసిన. సో అది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలని చెప్పేసి. 3 ఐఫోన్లు కూడా కొని రెడీగా పెట్టేసిన బాక్స్ పీసులు. ఇంకా మీదే లేట్ చేయకుండా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తోని సైన్ అప్ చేసేసేయండి. అమ్మయ్య, ఇక్కడ ఒకటి ఉంది. బతికిపోతుమే. సో ఈ పెట్రోల్ పంప్ దగ్గర ఆయన కదా, లోపలికి వెళ్ళి తినడానికి ఏమున్నాయా అని చూస్తే ఏం లేవు. కాకుండా ఇక్కడ ఒక ఆయన ఇండియన్ ఉన్నాడు, గుజరాత్ ఆయన అంట. ఐస్ క్రీమ్లు ఉన్నాయి ఉన్న వాటిలలో. ఇంకోటి ఏదో ఉంది పొటాటోతో చేసింది, చూపిస్తాను మీకు. ఇక్కడ ఏంటంటే పోర్క్ బీఫ్ ఎక్కువ తింటారు, చికెన్ తక్కువ. ఇది పంది, ఇది పోర్కు, ఇది పంది, ఇది బీఫ్, ఇది పంది అనుకుంటా. వెనక కూడా అంతే, బీఫ్, అది పొటాటోది అంతే. బీఫ్, పోర్కు, అది పోర్క్, అది पोर्क है दो। ये आलू वाला कैसा रहेगा भाई? अच्छा रहेगा? एक दे दो ना वही. ఇట్లా దారి మధ్య ఇండియన్స్ని కలుస్తుంటే కొంచెం ఎక్కడ పోయినా సరే మన వాళ్ళు ఉన్నారులే అన్న ఒక ఫీల్ ఉంది. ఐస్ క్రీమ్లో చాలా ఉన్నాయి, ఇంకేమున్నాయి వాళ్ళు స్మూతీస్ కూడా. ఇక్కడ మనకి ఎక్కడ పోయినా కూడా పెట్రోల్ పంపుల్లో ఇట్లాంటి కుక్క బొమ్మలు కనిపిస్తాయి. మనం డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయొచ్చు. మనం మేము డొనేట్ చేసినాం. మధ్యలో మళ్ళీ ఒక చిన్న ఆఫ్ రోడింగ్ అయితే వస్తుంది. రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ కొంచెం దూరం వరకు, మేబీ అందుకే అనుకుంటా. ఇటువంటి రోడ్ ట్రైన్ 1, 2, 3, 4 ఎన్ని టైర్లు ఉన్నాయి దీనికి. సో ఇవి పోయేంత వరకు ఇది రెడ్లోనే ఉంటుంది. దీని రిమోట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అక్కడ పైన యాంటీనా ఉంది చూడండి, ఆ రిమోట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ పడుతుంది, ఆయన మనల్ని ఎస్కార్ట్ చేసుకుంటే తీసుకొని వెళ్తాడు. పాడు నొక్కు బాబా, ఇంకెంతసేపు. రిమోట్ పని చేస్తలేదా ఏంది? వీళ్ళు ముందర రోడ్డు డ్యామేజ్ ఏమన్నా ఉన్నా, ఫ్లడ్ ఏరియా ఉన్నా, ఏదన్నా సరే ఒక నోటిఫికేషన్ లాంటిది బోర్డ్స్ అయితే పెడతారు. అది కొంచెం బాగా నచ్చింది నాకు. రైట్, ఎక్కువ స్పీడ్ బోర్డ్ అనుకుండదు, ఆయన్నే ఫాలో అవ్వాలి మనం. ఇది ఎస్కాట్ వెహికల్ కాబట్టి ఇంకా దీన్నే వెనకనే ఫాలో అవుతూ పోవాలి ఎంత దూరం ఉన్నా సరే. ఆఫ్ రోడ్ వచ్చిందంటేనే నాకు భయం వేస్తుంది. అంటే తోలడానికి కాదు, లాస్ట్ వీడియోలో మీకు చూపించిన కదా ఒక బోల్ట్ ఇరిగిపోయిందని. ఆఫ్ రోడింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నీకు ప్రాబ్లం ఉంటుందని చెప్పిండు. మళ్ళీ ఇంకొక బ్రేక్. బీపీ పెట్రోల్ పంప్లో కొంచెం షుగర్తో పాటు బీపీ కూడా కొట్టించుకున్నాం. షుగర్ అంటే ఏం లేదు, జస్ట్ నేను ఒక ఐస్ క్రీమ్ తిన్నా అంతే. ఇంకా ఇక్కడ కూడా ఫుడ్ లేదు, ఏం లేదు తినడానికి. నిన్న నైట్ నుంచి నేను 2 ఐస్ క్రీమ్లు, ఒక యాపిల్, ఇంకా 2 క్యాపుచినో అంతే. ఇంకా ఆ 2 తినా ఇప్పటికీ దగ్గర ఎంతసేపు బతికినా ఏమంది 55,000 కంప్లీట్ కావస్తుంది. ఈ 623 కిలోమీటర్స్. దీనికన్నా ముందు ఒక 800 కిలోమీటర్లు ఇది నడిచింది బండి. కరెక్ట్ ఆల్మోస్ట్ ఇంకా సగం డిస్టెన్స్ వచ్చేసినాం అనుకోండి మనం. సగం కూడా రాలే, ఇంకా 46-47% వచ్చినాం. ఇంకా సగం దూరం ఉంది. ఈ రోడ్డు మాత్రం చాలా డేంజర్గా ఉంది, ఎందుకంటే మొత్తం ఫుల్ కంగారోస్. ఎక్కడ చూసినా కూడా చచ్చిపోయి పడున్నాయి. అవ్వండి, నేను చెప్పినా కదా. ఇంకొకటి ఎవ్రీ 500 మీటర్లకి ఒక కంగారు. ఇంకోటి చూసిరా, ఇప్పటిదాకా ఇట్లనే. ఇక ఇప్పుడు ఇక్కడ ఆయన కెమెరా ఆన్ చేసినాక కొంచెం మంచిగా కనిపించింది. దీనికన్నా వెనకైతే 1/2 కిలోమీటర్కి 1 కిలోమీటర్కి ఒక కంగారు. రోడ్డు మీద పడిపోయినాయి అన్నీ. ఎన్ని చచ్చిపోతున్నాయి రోజుకి ఒక మినిమం ఆస్ట్రేలియా మొత్తం మీద ఒక 5-6 వేలు చచ్చిపోతాయి రోజుకి. ఈరోజు చెప్పుకోదగ్గ విషయం ఏమన్నా ఉందంటే టెంపరేచర్. ఈరోజు మొత్తం టెంపరేచర్ 30, 31, 27, 28 ఈ రేంజ్లోనే ఉంటుంది మొత్తం అంతా. మళ్ళీ మనం ఇంకొక పెద్ద ఊరికి వచ్చినాం. ఈ ఊరు పేరు రోమా. ఈరోజు అయితే మనం 896 అంటే 900 కిలోమీటర్లు కంప్లీట్ చేసేసినాం 7 గంటలల్లా. 6 hours 58 minutes. సరే, ఎక్కడున్నాడు? ఇక్కడ అక్కడ ఉన్నాడు. పెట్రోల్ కొట్టించేసుకున్నట్టున్నాడు. నేను కూడా ఇందాక జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ స్ట్రైట్ అంట. ఏంది జాకెట్ ఇప్పేసి తోలుతున్నాడు, మొత్తం అంతా ఉడక వస్తున్నదా?
30 ఉంది టెంపరేచర్ అయితే. జాకెట్ పడగాల, ఖచ్చితంగా పడుతుంది అది. దాని మూమెంట్ చూస్తుంటే పడేటట్టే ఉంది. చూద్దాం, కొంచెం స్పీడ్గా వెళ్ళిందంటే ఖచ్చితంగా ఎగిరిపోతుంది అది. నాకు హారన్ కూడా లేదు, ఇగో కొట్టి చెప్దాం అన్నా. హారన్ పోయింది బండిది. ఆస్ట్రేలియా రైడ్ మొత్తం కూడా హారన్ లేకుండానే చేసిన నేను చెప్పినా కదా ఖచ్చితంగా చెర్రీ పడేసుకుంటాడని. పడేసుకున్నాడు. జాకెట్ అందులో ఫోన్లు ఉన్నాయా, పర్స్ ఉందా, ఏముంది, ఏమైనా ఉన్నాయంటే బిస్కెట్ అవుతుంది. ఆయన రోడ్ ట్రైన్ వస్తుంది. థ్యాంక్ యూ. ఎప్పుడు పడేసుకోవడం, దాన్ని నేను ఏరేసుకోవడం, ఇదే అయిపోయింది నా పని. అమ్మా, అడుగుదాం పోయి అసలు నీ జాకెట్ ఎక్కడుంది ఏంది అని. ఎక్కడో లెఫ్ట్ తిరిగిండు. మొత్తం అంతా ఇప్పుడు డెసర్ట్ పోయి అడవి వచ్చేసింది. క్వీన్స్లాండ్ వచ్చిన తర్వాత ఆస్ట్రేలియా అంతా మళ్ళీ ఒకలా ఉంది. నార్థన్ టెరిటరీలో ఒకలా ఉంది, వెస్టర్న్ ఆస్ట్రేలియా ఒకలా ఉంది. అంతా ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్కలా ఉంది. 980 కిలోమీటర్స్ డన్. 8 అవర్స్లో మనం 8 అవర్స్ లోపే, 8 అవర్స్ కూడా 7 అవర్స్ 50 మినిట్స్లో మనం 1000 కిలోమీటర్లు కూడా కంప్లీట్ చేసేస్తాం. నేను ఏదో బ్లాగ్ చేస్తున్నా అని చెప్పేసి కొంచెం పద్ధతిగా వెళ్తున్నా. ఇంకొక బ్రేక్. ఇంకా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి 270 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడున్న ఫ్యూయల్ రేంజ్ అయితే 237 చూపిస్తుంది. ఇంకా నాకు తెలిసి ఏంటంటే ఈరోజు ఇదే ఇంకా లాస్ట్ ఫ్యూయల్ బ్యాగ్. రేపటి నుంచి నాకు ఆ మోతబరు ఉండదు. ఎందుకంటే రేపు మనం బ్రిస్బెన్ నుంచి ఇంకా మెల్బోర్న్ వెళ్ళే రూట్ వెళ్తాం కాబట్టి 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఒక వంక కనిపిస్తూనే ఉంటుంది మనకి. ఇంకా ఆగి నేను ఇప్పుడు హెల్మెట్ వైజర్ కూడా క్లీన్ చేసేసుకున్నా. 8 అవర్స్ 32 మినిట్స్లో మనం 1089 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం. చించిలా, ఈ ఊరు పేరు చించిలా. ఇక్కడ నుంచి ఏంటంటే జస్ట్ ఒక 50 కిలోమీటర్స్, 100 కూడా కాదు, 50 కిలోమీటర్స్ నుంచి ఏంటంటే ఈ రోడ్డు మీద వెహికల్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు మనకు అంత వెహికల్స్ ఏం కనిపించలేదు, అంత ఏదో ఎడార్లో పోతున్న ఫీలింగ్ ఉంది. కానీ ఇప్పుడు కొంచెం వెహికల్స్ కనిపిస్తున్నాయి, కొంచెం సేఫ్ జోన్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. పెట్రోల్ పంపులు, డామినోస్లు, మెక్డోనల్డ్స్లు, KFCలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఈ రోడ్లో. రైల్వే క్రాసింగ్ అయితే ఈ రోజు నేను దాటడం అయితే ఇదొక 15 or 20 ఈరోజు. అన్ని రైల్వే క్రాసింగ్లు చేస్తూ ఉన్నాయి ఈరోజు నేను. క్వీన్స్లాండ్ స్టేట్ కూడా బాగుంది, నిజంగా చాలా బాగుంది. అంటే కొంచెం జనజీవన స్రవంతి కనిపిస్తున్నది ఈడ ఈ మధ్యనే. ఇంతకనే వెనక లేదులేండి, పెద్దగానే ఉన్నట్టుంది ఇది. ఇందాక నేను వెనక ఫ్యూయల్ కోసం అని చెప్పేసి ఒక బంక్లో ఆగిన, అక్కడ కూడా ఇండియన్సే. యాడ్ చూసినా మన ఇండియన్స్ ఉన్నారు అసలుకి. చూడబోతే ఇంకొక 10 సంవత్సరాలలో దీన్ని మినీ ఇండియా చేసేటట్టే ఉన్నారు. దీని పక్కన ఇంకో దేశం ఉంటుంది చూసారు కదా, ఫిజీ. ఆస్ట్రేలియా పక్కనే ఉంటుంది ఫిజీ అని. ఆ దేశంలో ఇంగ్లీష్ తర్వాత మోస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ. అందులో 40 to 50% వరకు ఇండియన్సే, మొత్తం ఇండియన్సే ఉంటారు అక్కడ. బుడ్డి ఐలాండ్ అయినా కూడా. ఇంకా మనం ఏంటంటే ఇప్పుడు స్లోగా వెళ్ళాలి. 270 కిలోమీటర్సే ఉంది. ఆత్రం పడద్దు, ఆగం పడద్దు, చిన్నగా వెళ్ళిపోవాలి. మేమైతే 110, 120 ఈ మధ్యలో మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాం స్పీడ్. ఈ రోజు రైడ్ అయితే మాత్రం ఫుల్ క్రేజీ అంతే. ఇంకా చూడండి, 9 hours 51 minutesలో 1246 కిలోమీటర్స్ వచ్చినాం. టన్ ట్రిప్ 2 మొత్తం 55,000 అయిపోయింది మంది. అమ్మా, ఫాస్టెస్ట్ 1 lakh kilometers టైగర్ ఇన్ ద వరల్డ్ అవుతుందేమో మంది చూడబోతే. ఇట్లనే రైడ్ చేస్తే అయిపోతుంది, ఒక వచ్చే నెలలోనే అయిపోతుంది. రోజు 1000 కిలోమీటర్లు. మొన్న 1000, నిన్న 1100, ఈ రోజు ఇప్పుడు ఇంకా 1330 ఎంత ఉంది. ఇక్కడ పెట్రోల్ పంప్ దగ్గర ఆయన, ఎందుకంటే లోపలికి వెళ్ళి ఏదన్నా కొంచెం కొబ్బరి నీళ్ళు ఉన్నాయి అనుకుంటున్నా. నేను చూస్తే కనిపిస్తున్నాయి, నాకు అదే అనుకుంటున్నా. కొంచెం కొబ్బరి నీళ్ళు తాగి ఒక 5 to 10 minutes ఫ్రెష్ అయిపోతే ఇంకో డెస్టినేషన్కి అయితే ఇంకో 150 kilometers అట్లా ఉంది. 1.5 hourలో అట్లా వెళ్ళిపోవచ్చు. పురుగులు చూడండి అసలు ఎన్ని పురుగులు ఉన్నాయో మొత్తం. ఈ పురుగులు వేసుకునే తోలుతున్నాను ఈ చీకట్ల. ఇది కూడా ఇప్పుడు క్లీన్ చేసేసేయాలి, ఇంకా సెట్ ఉంటుంది. నా ఉంటే మీరు చూడండి, నేను ఏదో ఇప్పుడు బండి తోలినట్లేదు, ఏదో పురుగుల వేటకు పోయి వచ్చినట్టుంది. అన్ని కత్తి తీసుకొని కసా నరికితే ఆ బ్లడ్ అంతా మీద పడ్డట్టుంది. సూపర్ అంటే సూపర్ మజా వచ్చింది. ఇప్పుడు నేనైతే ఈరోజు బ్లాగ్ ఎక్కువ చేయలే, కానీ రైడ్ని మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తూ వచ్చిన. డ్రింక్స్ ఉన్నాయి యాడికి పోయినా. ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో టోపీలు మాత్రం అమ్ముతారు. మనకి కొబ్బరి నీళ్ళు కావాలి లేనట్టున్నాయి. ఇక్కడ ఏదో చూసి ఏదో అనుకున్నాను, లేదు వేరే ఏమేమో ఉన్నాయి కానీ అది మాత్రం లేదు. కాఫీ ఉందిలేండి, కాఫీ తాగి నాకేమో కానీ మీకు బోర్ కొడుతుంది అనుకుంటా చూసే వాళ్ళకే. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, డ్రింక్స్ ఉన్నాయి. డ్రింక్స్లో వేరే ఏదేదో ఉంది. ఉంది కోకోనట్ వాటర్. ఇంకోండి
ఉంది, దొరికింది దొరికింది. ఇలా కొబ్బరి నీళ్ళు ఏంటంటే ఇటనే ఉంటాయి. ఇంకా నార్మల్గా మన లెక్క బోండాలు కొట్టి అలా స్ట్రా పెట్టియరు, ఇట్లనే ఉంటాయి. కాఫీ చూస్తుంటే టెంప్ట్ అవుతున్నా కానీ వద్దులేండి. ఇప్పటికే ఈ రోజుకి తాగాల్సిన దానికన్నా ఎక్కువ కాఫీ తాగేసి 6.95 అంటే ఎంత? 350 400 రూపాయలు ఒక లీటర్కి. థ్యాంక్ యూ. ఆహా సెట్ పోండి. నా దగ్గర ఫ్యూల్ ఉంది, ఫ్యూల్ కూడా ఇక్కడ వేసేసుకుంటా. ఇంకా మళ్ళీ ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. 139 కిలోమీటర్స్ మోర్. 139. బండిలోంచి ఏందో బఠానీలు ఏగుతున్న శబ్దం వస్తున్నది. సో మనం ఇప్పుడు ఎక్కడ ఇది టూంబా నుంచి బ్రిస్బేన్ వెళ్ళే హైవే మీద ఉన్నాం అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. నేను ఇట్లుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. ఈ రోడ్డు కేక కాకుంటే స్పీడ్ లిమిట్ 100. ఏదో ఇంకా మేము అట్లా పోతున్నాం. మీకు రూమ్కి వెళ్ళినాక ఇంకో ముచ్చట చెప్తాలేండి, ఇంట్రెస్టింగ్ ముచ్చట. డ్రింకింగ్ నెవర్ డ్రైవ్. తాగుతున్నారా? అస్సలు ఎప్పుడు తోలకండి అంట. కొంతమంది ట్రక్ డ్రైవర్స్ ఉంటారు కదా, వెళ్ళి రోడ్ హౌస్ దగ్గర ఆగినప్పుడు 1-2 బీర్లు కొడతారు. అంటే కార్లో పోయేటోళ్ళు కూడా తోలుతారు, ట్రక్ వాళ్ళని అనడం కరెక్ట్ కాదులేండి. కానీ నేను చూడంగా అయితే పర్సనల్గా ట్రక్ డ్రైవర్స్ ఎక్కువ తాగుతూ కనిపించింది నాకు. నేను ఆల్మోస్ట్ మనం అయితే వచ్చేసినాం. ఈరోజు 1357 కిలోమీటర్లు 10 గంటల 53 నిమిషాలలో. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఒక 20-25 కిలోమీటర్స్లో ఉంది మన డెస్టినేషను. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు వైష్ణవి అని చెప్పేసి తను ఇస్తున్నారనమాట మనకి ఈరోజు స్టే ఇక్కడ. ఈ ఒకటే రోజు నైట్ మనం ఇక్కడ పడుకొని రేపు మార్నింగ్ మళ్ళీ ఇంకా గోల్డ్ కోస్ట్ అని ఉంటుంది బ్రిస్బేన్ పక్కనే, ఆడికి వెళ్ళిపోదాం. ఇదేందో బుడ్డి టనల్ వచ్చింది. చిన్నదేం కాదు, ఇది పెద్దదే. ఇందులో కార్ రావాలంటే $6.89 అని ఏదో చూపించింది. బైక్ ఏం లేదనుకుంటా, ఫ్రీ అనుకుంటా. ఇందులోకి రాగానే చల్లగా ఉన్నది మొత్తం అసలుకి. అవాయిడ్ లేన్ చేంజెస్ అంటే ఈ లైన్లో నుంచి ఆ లైన్లోకి వెళ్ళకూడదు. ఇంకా ఈ లైన్లో ఉన్నట్టు ఈ లైన్లోనే ఉండాలి టనల్ అయిపోయే వరకు. కీప్ సేఫ్ డిస్టెన్స్ అంట. సేఫ్ డిస్టెన్స్ అంటే ఒక 15 మీటర్స్ అట్లా. ఇప్పుడు ఇద్దరం ఉన్నాం చూడండి. ఇది ఉరి అమ్మ, ఏదో సౌండ్ వచ్చింది, జుమ్మని వచ్చింది ఒక్కసారి. గాలి అమ్మో, నాకేదో సడన్గా ఎట్లయింది అనుకుంటారు, గుండెలో జుమ్మన్నది ఒక్కసారి. ఏంది ఇంత పెద్ద ఉన్నది ఏంది ఇది టనల్? నేను చాలా చిన్నది అనుకున్నా, చాలా పెద్దగా ఉన్నది. బుడ్డి టనల్ అన్న. బుడ్డి కాదు, ఇది బారెడు టనల్. దీనిపైన కొండ ఉన్నట్టుంది, ఆ కొండకు బొక్క పెట్టి ఇట్లా చేసినట్టున్నారు. ఆల్ స్పీడ్ లిమిట్స్ ఎన్ఫోర్స్డ్. అంటే ఇంకా 80లో క్రూజ్ కంట్రోల్ పెట్టుకొని పోతున్నా. ఏంది ఇంకా ఎంత దూరం ఉంది అసలు? ఇది పోతూనే ఉంటే వస్తూనే ఉంది. ఇది అయిపోయినట్టుందా? ఇక్కడ ఇంత పెద్ద టన్నెల్ 2 కిలోమీటర్లు ఉందా, 3 కిలోమీటర్లు ఉందా? ఇది ఇంకా అయిపోలే, ఇంకా వస్తూనే ఉన్నది. ఏంది ఇంత పెద్ద ఉన్నది ఇది? కూడా అయిపోతుంది అయిపోయినట్టు అట్లా అనిపిస్తుంది కానీ అయిపోవట్లేదు ఇది. ఇవ్వండి, టన్నల్లో ఒకవేళ కూలిపోయినా కూడా పక్కన నుంచి చూడండి, అది సేఫ్ ఉంది. చూసారు కదా, తప్పించుకొని వెళ్ళడానికి. అది పోతూనే ఉండాలా. ఎవరు బాబాయ్ దాటేస్తున్నాడు, మనం కూడా బాబాయ్ని ఫాలో అవుదాం. ఏంటో స్పీడ్ కెమెరాలు అయితే ఏం లేవు అండి. నిజంగా చాలా 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 పెద్దగా ఉన్నది ఇది. కొండ కింద నుంచి అయిపోతుందా లేదా అసలుకి? ఇంకా అయిపోయిందా? అయిపోయినట్టుంది. అయిపోయింది. మన ఉదయం టైంలో కనుక బాగా ఎండగొట్టే టైంలో అట్లాంటి టనల్లో వచ్చినాం అనుకోండి, ఎట్లుంటుంది అంటే మొత్తం అంతా చీకటి ఉండి బయటికి రాగానే కళ్ళు ఒకసారి ఇట్లా తేలేసినట్టు అవుతుంది. ఆ బొక్కలోంచి బయటికి రాగానే మొత్తం బిల్డింగ్లు అన్నీ కనిపిస్తున్నాయి. అబ్బో, నా సీట్ సిరిగిపోయింది బాబో ఈరోజు. జాగ్రత్తగా వచ్చేసినావా? ఎక్కడికి వచ్చినావు అసలుకి? ఆ కొండలో నుంచి రాగానే ఊరుంది ఏంటి, పెద్ద సిటీ, అదే బ్రిస్బేన్. అదే నాకు వెరైటీగా అనిపించింది. దాని వెనక వరకు కూడా ఏం లేదు. కొంపదీసి ఈ ఊరు మొత్తం కొండ మీదే ఉంటుందా ఏంది? ఇక్కడ ఫస్ట్ మనం బైక్స్ పార్క్ చేద్దాం. ఇక్కడ రైట్ సైడ్ తిరగాలి.
ఈ ఏరియాలో ఎక్కడో చూపిస్తుంది లొకేషన్. బా, ఎన్ని రోజుల తర్వాత నేను ఒక పెద్ద ఊరు చూసిన. అంటే మధ్యలో మెల్బోర్న్ పోయి వచ్చిన అనుకోండి, కానీ బండి మీద ఉన్నప్పుడు నేను చెప్పింది మనసుకు ప్రశాంతంగా ఉంది. ఇండియన్ ఫుడ్ పడితే కానీ ఇప్పుడు ఆ పొట్టలో అట్ట సమ్మగా ఉండదు. మళ్ళీ 3 రోజులు అయింది ఇండియన్ ఫుడ్ తిని. అసలు ఈరోజు అయితే నేను ఏం తినలేదు ఇంకా. అది అరాచకం. ఒక ఐస్ క్రీమ్, ఒక ఏం తిన్నబ్బా, ఇంకా ఏం తిన్నానో కూడా తెలియదు నాకు. ఏం తినలే, అన్నం తినలే, ఇంకేం తినలే. ఆ కొబ్బరి నీళ్ళు 1 లీటర్ కొబ్బరి నీళ్ళు అనేది తీసుకొని 1400 కిలోమీటర్లు తోలినా. నాకు కానీ కరెక్ట్ అన్నం ఉంటేనా 2000 కిలోమీటర్లు అయిన తోలుతాయి ఇప్పుడున్న జోష్లో అయితే. బైక్ పార్క్ చేసుకుంటే అయిపోతుంది. 13 కిలోమీటర్లు పోయి ఉంటే అయిపోయింది మంచిగా. ఈ లాస్ట్ ఒక 50-60 కిలోమీటర్స్ నుంచి చిన్నగా, ఎంత చిన్నగా అంటే అసలుకి రాముడు మంచి బాలుడు అన్నట్టు ఎవరైనా చూస్తే అసలు ఎంత పద్ధతిగా తోలుతున్నారు వీళ్ళు అనుకునేటట్టు పోయినాం. హాయ్ బ్రో. బా, పార్కింగ్ అయితే ఇక్కడ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండేటట్టుంది. ఈ పక్కన సెట్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. ఫుల్ బ్రో. హాయ్ 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 హాయ్. అమ్మా, మంచిగా బిర్యానీ తినేసి తర్వాత ఒక లొకేషన్కి వచ్చాం. ఇదంతా ఆర్టిఫిషియల్ బీచ్ అంట. బాగుంది ఏందో చూడ్డానికి.